మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే దేవుడే తన సన్నిధి కాంతిని తన ప్రజల మీద ప్రకాశింపచేసి వారిని కరుణిస్తానని దేవుని వాక్యము ద్వారా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈరోజు ఈ వాక్యము మనకు కూడా ఎంతో చక్కగా అన్వయం చేసుకోదగిన అద్భుతమైనటువంటి వాక్యము. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ లోకంలో తనను ఆరాధిస్తూ ఉండగా, తనను మహిమపరుస్తూ ఉండగా, దేవాది దేవుణ్ణి గణపరుస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఆయన ఉట్టికే మనలను ఎప్పటికీ వదిలిపెట్టడు. ఎందుకనంటే తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను నన్ను కరుణించి కటాక్షము చూపించి ఆశీర్వాదాలతో, దీవెనలతో, ఈవులతో, అద్భుతమైన ఫలాలతో మనలను నింపి అనేకులకు సాక్షులుగా నిలబెట్టుకునే దేవుడని ఈ వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని నీవు నమ్ము, విశ్వాసముంచు, ఆయన వాక్యం పట్ల విధేయత చూపించు. ఖచ్చితముగా ఆయన తన సన్నిధిని మన మీద ప్రకాశింపచేసి మనలను కరుణించి ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలనాడు దావీదు మహారాజు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే గొర్రెలు కాసుకుంటున్న అతని జీవితం మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి అతన్ని కరుణించి రాజుగా, చక్రవర్తిగా నేటికి అతని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే విధముగా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అలా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాంటి కృపలో మన యొక్క జీవితం, మన కుటుంబము ఉండునుగాక. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.